బెల్ట్ షాపులే లేవంటారుగా. ఆ మాట అన్నందుకే ఈ వార్త, ఈ వీడియో చేస్తున్నాం. కానీ మనం విషయం ఏంటంటే, బాపట్ల జిల్లా పంగళూరు మండలం కోటపాడు గ్రామంలో ఐద్వ రమాదేవి గారి ఆధ్వర్యంలో 7 బెల్ట్ షాపుల మీద దాడి చేసి మద్యం సీసాలను బయటకు తీసుకొచ్చి లాక్కొచ్చి ధ్వంసం చేసి హెచ్చరికలు జారీ చేశారట. ఇకపై ఏడగానక అమ్మితే ఊరుకోము అని. ఆ గ్రామం ఎంత గ్రామం? కోటపాడు అనేది చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలోనే 7 బెల్ట్ షాపులు ఉండటం ఏంటి? మరి ఇంకెట్ట తాగుతారండి బెల్ట్ షాపులు లేకపోతే? పోయి పంగరూరులోనో లేదంటే ముప్పవరంలోనో పోయి తాగలేం కదా, ఊర్లోనే తాగాలి మేము అనుకొని ఉంటారు మందుబాబులు. అందుకోసం దీన్ని ఆదాయంగా చేసుకొని కొంతమంది బతుకుతున్నారంట. గోవిందమ్మ అనే ఒక లేడీ రోజుకి 10 క్వార్టర్లు అమ్ముతాను, 400 దాకా ఆదాయం అవుతుందని చెప్పారంట. సరే, దీని మీద మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ ఉపాధిని కొట్టకూడదు, మనం ఏదైనా సమస్యకి పరిష్కారం ఆలోచించాలి అని అంటారని తెలియదు. కానీ బెల్ట్ షాపులు లేవు, చూపిస్తే అది చేస్తాం ఇది చేస్తాం అనే ప్రభుత్వ పెద్దల కోసం అన్నమాట ఇది. అంతేగాని అంతకుముందు లేవా ఇప్పుడు లేవా అంటే, అయ్యా గత ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ అమ్మింది కాబట్టి బెల్ట్ షాపులు అనేది కనపడలేదన్నది. ఉందో లేదో వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు అది కాదుగా, నాణ్యమైన మద్యం అమ్ముతున్నారుగా. నాణ్యమైన మద్యం అమ్ముతున్నప్పుడు ముప్పవరంలోనో లేకపోతే పంగళూరులోనో కొన్నవాడు ఇక్కడే వేసుకొచ్చి ఖచ్చితంగా ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉంటేనేగా వీళ్ళకి ఆ లాభం వచ్చేది. మరి ఏందండి, మేము ఆడదాకా పోయి తెచ్చుకుంటున్నాము, మాకు ఉండద్దా ఏంది లాభం అంటారు కదా అడిగితే. అంటే ఏంది, ఎంత పెట్టైనా కొంత తాగడానికి రెడీగా ఉన్నారు మన మందుబాబులు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి మీద ఒళ్ళు మండింది. అందుకనే ఏంటి మాకు నాణ్యమైన మద్యం అందించవా అని. సరే, ఈ జోకులు పక్కన పెడితే చూపించారుగా బెల్ట్ షాపులు. మరి ఇప్పుడు రాజీనామాలో మరొకటి చేయండి. ఒక్క బెల్ట్ షాపు లేదు, బెల్ట్ తీస్తాం, ఈ కబుర్లు ఎందుకు? కళ్ళ ముందు కనబడింది కదా. 7 బెల్ట్ షాపులు ఒక చిన్న గ్రామం కోటపాడులో. రమాదేవి గారు ఆరోపించడం ఏంటంటే, అసలు ఎమ్మెల్యేలకు కూడా వాటాలు వెళ్తున్నాయి మద్యం షాపుల నుంచి అంటారు. ఎమ్మెల్యేలే డైరెక్ట్ కూర్చొని వేలంపాట్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళని నియమించి కొంతమంది వాటా కోసం మాకు ఇవ్వాల్సిందే అని బెదిరించిన సంఘటనలు చూసినప్పుడు మళ్ళీ వాళ్ళ వాటాల గురించి మాట్లాడుకోవటం అవివేకం. 7 బెల్ట్ షాపులు ఒక చిన్న గ్రామంలో కోటపాడులో. మరి మధ్యాహ్నానికి ఎంత తక్కువ, మనకి బోల్డ్ ఎంత ఉంది. మళ్ళీ ప్రతివాడు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి హామీని నిలబెట్టుకోలేదు, అసలు బొక్కలో వేయాల్సింది ఆయన్ని కదా అంట. నువ్వు పోయి వీళ్ళ గురించి చూడు. ముందు జనంలో మార్పు రాకుండా నిషేధం అంటే ఏంది? ఎవడు నమ్మమన్నాడు? ఆయన నిషేధం అనలేదు, దశల వారీగా అన్నాడు. ఆ దశ ఎప్పుడు వస్తుందో ఎవడికి తెలుసు? ఇప్పుడు నువ్వు కలగంటే నేనేం చేస్తానయ్యా అన్నాడు కదా. రుణమాఫీ జరిగిందా అంటే పూర్తిగా జరగలేదంటే పోయి వాళ్ళని అడగండి. హామీలు ఇచ్చిన వాళ్ళు కదా. ఈయనేమీ హామీ ఇవ్వాల, దశల వారీగా చేస్తానన్నాడు. దశ ఒక 5 ఏళ్ళ దశ అయిపోయింది. ఈలోపు కావాల్సినంత డబ్బులు ఆదాయం రూపంలో వెళ్ళిపోయినాయి. ఇంకేంటి మరి, మనది నాణ్యమైన ప్రభుత్వంగా మనం ఇలా సవాళ్ళు తొడగొట్టడాలు ప్రతిజ్ఞలు ఇవి చేయకపోతే ఈ వీడియోలు కానీ ఈ వార్తలు కానీ రావు. అసలు ప్రభుత్వానికి విజ్ఞప్తులే వెళ్ళేవి. ఇలా ప్రశ్నలు ఎందుకు వెళ్తున్నాయంటే, మనం చేసిన హడావిడి మరి కళ్ళ ముందు కనబడుతున్నాయిగా. బాపట్ల జిల్లా అట. ఈ పంగళూరు ఇవన్నీ మా చిన్నప్పుడు అన్నీ ప్రకాశం జిల్లా అనుకునేవాళ్ళం. ఇప్పుడేం బాపట్ల జిల్లా అయిపోయింది. పంగళూరు మండలం. పంగళూరు పక్కనే సందలూరు కూడా ఉంటుంది అనుకుంటాను. మాకు బాగా చుట్టాల్లో కొంతమంది ఆడ సడ్డుగుళ్ళు. ఎప్పుడూ ఒక కుటుంబంలో ఒక కానిస్టేబుల్ ఉంటే ఆ కానిస్టేబుల్ సంతానం అనేసి వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఆయన చూపించేసి తెగ బెదిరించేవాళ్ళు. ఒక్క కానిస్టేబుల్ని చూపించి ఏంటి మా బావ కానిస్టేబుల్ అనుకుంటా. ఒక్క కానిస్టేబుల్. అప్పట్లో రోజులు అట్టు ఉండయి. పంగళూరు సందలూరు ఆయుర్వేద వైద్యులు అంటే ఎంత చిన్న పల్లెటూరులో చూసుకోండి. ఇప్పటికి కూడా మన హైవే పక్కనగా కొండ మంజులూరు, దిగువ మంజులూరు, లోపల బయట మంజులూరు, పంగళూరు, ముప్పవరం. ఏదో వెంకయ్యనాయుడు గారి ఇంటి పేరు ముప్పవరం. ఆ ముప్పవరం పంగళూరు నుంచి తెచ్చుకొని ఈ ఊరిలో 7 షాపులు అమ్ముతున్నారంటే మద్య వ్యాపారము ఎంతగా వర్ధిల్లుతుందో అర్థమవుతుంది. బట్ లేవు అంటారు కదా. ఉన్నాయిగా, రుజువులు చూపించారుగా. ఏం చేస్తారు?